10వ అధ్యాయము భౌతిక దృష్టి. శ్రీరాముడు: మాకందరికీ ఎదురుగా కనిపిస్తున్న ఈ దృశ్యము స్పష్టముగా అనుభవమగుచున్నది కదా, ఇది మిథ్య ఎట్లా అవుతుంది? స్వామి: మరొక ప్రశ్న. బ్రహ్మము అత్యంత సూక్ష్మమైనదిగా చెప్పబడింది కదా, అట్టి సూక్ష్మమైన దానిలో ఈ అత్యంత విస్తారమైన జగత్తు ఎలా ఇమిడి ఉన్నది? ఆవగింజలో మేరు పర్వతం ఇమడగలదా? అందుకు శ్రీ వశిష్ఠ మహర్షి: నాయన, నీ యొక్క ఇతఃపూర్వపు దృఢాభ్యాసం చేతనే ఇప్పుడు ఈ ప్రపంచమును పాంచభౌతిక దృష్టితో చూస్తున్నావు. అందుచేతనే నీ పట్ల ఇది స్థూలము, ఇది సూక్ష్మము మొదలైన వ్యవహారములన్నీ ప్రవర్తిస్తున్నాయి. ఇప్పుడు నీవు ఏకాగ్ర చిత్తంతో సాధు సంఘం, సత్శాస్త్రం, స్వవిచారణలను ఆశ్రయిస్తూ ఈ దృశ్యము వాస్తవానికి ఏమై ఉన్నది అన్నది పరిశీలించడం జరుగుతోంది కదా. ఇక నీ చిత్తమును అంటిపెట్టుకుని ఉన్నట్టి దృశ్య భ్రాంతి తొలగుతుంది. ఎప్పుడైతే ఈ దృశ్యము ఇట్లు ఉన్నది అన్నట్టి ఆసక్తిపూర్వక జ్ఞానం తొలగుతుందో అప్పుడు ద్రష్టత్వము యొక్క ఆవరణ కూడా నశించుచున్నది. అనగా వీటిని దర్శించునట్టి ద్రష్టనగు నేను ఈ దృశ్యమునకు మాత్రమే పరిమితుడనై ఉన్నాను అను భావన ఉండదు. అప్పుడు శేషించేదేమిటి? స్వస్వరూపమగు శుద్ధ చైతన్యమే. ఆ దానియందు ప్రజ్ఞాపూర్వకంగా నిలకడ కలిగి ఉండుటే మోక్షం. అసలు దృశ్యానుభవం ఎక్కడి నుండి సిద్ధిస్తోంది? ద్రష్టత్వము నుండే కదా. ఈ ప్రపంచంలో ద్విత్వము, రెండు కలవు అనుదాని నుండి ఏకత్వము, ఏకత్వ యోచన నుండి ద్విత్వము కలుగుచున్నాయి. ఈ ప్రపంచంలో ద్విత్వము అనగా రెండు కలవు అనుదాని నుండి ఏకత్వము, అట్లే ఏకత్వ యోచన ఆలోచన నుండి ద్విత్వము కలుగుచున్నాయి. ఒకటి లేకపోతే రెండవది కలగదు. ఈ ద్విత్వ వివర్జనమైనట్టి సద్వస్తువు మాత్రమే మిగిలి ఉంటుంది. సద్వస్తువు అనగా దట్ విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఈ జగత్తు లేక దృశ్యము అవాస్తవము, మిథ్య, భ్రమ వంటిది అను బోధ నీకు కలిగించాననుకో, అప్పుడు నీ చిత్త దర్పణమును అంటిపెట్టుకుని ఉన్న అహంకారం, బుద్ధి, మనస్సు, వస్తుభావన మొదలైన రూపమును గల దృశ్యమలము తొలగిపోతుంది. ధూళి తుడిచివేయబడినప్పుడు దర్పణం సుస్పష్టముగా ప్రతిబింబములు చూపుచున్నట్లు శుద్ధ చిత్తమునందు ఆత్మవస్తువు తన నిత్య అఖండాది స్వభావములతో మహాస్పష్టముగా ప్రకటితం కాగలదు. ఈ దృశ్యమూలము తొలగుట కష్టసాధ్యము కదా అని నీవు భావించకూడదు సుమా. ఎందుకంటావా? అసత్తు అయిన దానికి సత్తు లేక ఉనికి ఎక్కడా? సత్తుకు లేకుండటం అన్నది ఎప్పుడుంటుంది? స్వాభావికంగానే మిథ్య అయిన దానిని తొలగించడంలో కష్టమేముంటుంది చెప్పు. ఓ ప్రియరాఘవ, ఈ కనబడు విశాల బ్రహ్మాండము ఎన్నడూ ఉత్పన్నమే అయి ఉండలేదు. ఇదంతా ఆ నిర్మల చైతన్యముననే కల్పితమై ఉన్నది. అందుచేత దీని వాస్తవ స్వరూపం బ్రహ్మమే. ఈ కనపడు జగత్తు బ్రహ్మమే అయి ఉన్నది. బంగారు ఆభరణము బంగారమే అయి ఉన్నది కానీ మరింకేమీ కాదు కదా. అదేవిధంగా ఈ జగత్తు కూడా మిథ్యయే. ఇది ఏనాడు సృష్టించబడలేదు. బంగారపు ఉంగరము అనబడినది బంగారమునకు వేరుగా ఎక్కడైనా ఉన్నదా? కొయ్య యందు చెక్కబడిన వస్తుజాలమంతా కొయ్య కన్నా వేరు కాదు కదా. స్వతహాగా లేకుండా ద్రష్టయందు కేవలం కల్పిత మాత్రంగా రూపుదిద్దుకుని ఉన్న ఈ జగత్తును మనస్సు నుండి తొలగించడంలో నీకు శ్రమ ఏముంటుంది చెప్పు. బ్రహ్మతత్వము నిత్య సత్యమై ఉన్నది కనుక అత్యంత సహజమైనది. నీకు ఈ విషయం అనేక యుక్తులతో విశదీకరిస్తున్నాను. ఎడారిలో భ్రమచేతనే సూర్యకిరణముల ప్రతిభాస వలన సరోవరం అగుపిస్తుంది. కానీ మరుభూమి లేక ఎడారిలో సరోవరం ఎక్కడిది? ఒకానొక కంటి దోషం చేత ఆకాశంలో 2 చందమామలు కనిపిస్తాయి.
కాని ఇద్దరు చంద్రులు వాస్తవంగా ఉన్నారా? భ్రమచేత ఆకాశంలో మేఘముల ఆకృతి కారణంగా ఆకాశంలో ఆయా వస్తుజాలముల ఆకారములు స్ఫురించినంత మాత్రం చేత ఆ పదార్థములు అక్కడ ఉన్నాయా? ఈ జగత్తు కూడా లేదు. దీనికి అస్తిత్వము లేకపోయినప్పటికీ భ్రమచేతనే ఇట్లు గాంచబడుచున్నది. ఓ రామచంద్ర, మరల చెప్పుచున్నాను, నీవు చూస్తున్నది, నీకు కనబడుచున్నది అంతా బ్రహ్మమే సుమా. ఇప్పుడు నేను చెప్పుచున్న దానిలో తగినంత నమ్మిక నీకు కలగవచ్చు, కలగకపోవచ్చు. నేను యుక్తియుక్తంగా చెప్పబోయేదంతా వినిన తరువాత ఈ విషయం నీవే గ్రహిస్తావు. ఓ సర్వజనులారా, తత్వజ్ఞులు లోకానికి ప్రసాదిస్తున్న యుక్తితో కూడిన ఉపదేశములను చక్కగా వినండి. అంతేకాని ఇదంతా మాకెందుకు అని తలచుచు దృష్టాంతముల సహాయంతో ఆత్మజ్ఞులు అనుభవజ్ఞులు అగువారు బోధిస్తున్నది తిరస్కరించకండి. అట్టి జ్ఞానుల వాక్యములను తిరస్కరిస్తూ ఆత్మ స్వస్వరూపము యొక్క స్వరూప స్వభావములను గ్రహించకుండా యుక్తిరహితమైన పంథాను అనుసరించేవారు తమ విలువైన కాలము అనే అవకాశమును వృధా చేసుకుంటున్నారు. అశ్రద్ధ కారణంగా ఆత్మ సమాచారము విషయమై స్తబ్దత వహించి ఉండే మూఢ బుద్ధులను, మందభాగ్యులను, అజ్ఞులను, అప్రయత్నశీలులను ఈ ప్రపంచంలోని పదార్థములు గాని మరెవరూ గాని కాపాడగలరా? లేదు.